విద్యార్థులు వారి తెలివితేటలు, వారి మేధస్సు నిజానికి అనేక పరికరాలు ఈ మధ్య కాలంలో వరుసగా తయారు చేస్తున్నారు. సైన్స్ డే పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రాంతంలో విద్యార్థులు తయారు చేసిన పరికరాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి చూద్దాం. ఉన్నప్పుడు వర్షాలు కురిసే విధంగా విద్యార్థులు తనదైన శైలిలో ఒక పరికరం తయారు చేశారు. అంటే ఒక సాల్ట్ వాటర్ని మంచినీటిగా తయారు చేయడంతో పాటు వర్షాలు కురని ప్రాంతంలో, ఎడారి ఉండే ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిపించే విధంగా ఒక పరికరానికి అయితే శ్రీకారం చుట్టారు. ఈ శ్రీ చైతన్య టెక్నోకి సంబంధించి విద్యార్థులు తనదైన శైలిలో థర్మాకోల్ షీట్తో ఈ పరికరం అనేది తయారు చేశారు. ఇలాంటి పరికరం ద్వారా ఏదైతే ఉప్పు నీరు ఉంటుందో ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారడంతో పాటు ముఖ్యంగా మనకి ఎడారి ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల పంట పొలాలు కూడా పంటలు పండవు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మిషన్ ద్వారా ఖచ్చితంగా ఈ నీరు ఈ మిషన్లో తీసుకుంటుంది. దీని ద్వారా అక్కడ ఆకర్షితం చేసి వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఉంటుందని టెక్నోకి సంబంధించిన విద్యార్థులు తెలియజేస్తున్నారు. విద్యార్థులు ఏం చెబుతున్నారు, ఎలా తయారు చేశారు ఒకసారి చూద్దాం. ఇది ఆర్టిఫిషియల్ రైనింగ్ సిస్టమ్. మేము దీన్ని ఉప్పు నీటిని మంచినీరుగా చేసి పంటలు పండని చోట్ల కూడా పంటలు పండించేలా తయారు చేస్తాం. దీన్ని థర్మాకోల్ తీసుకొని స్టోరేజ్ ట్యాంక్, హీటర్, ఇంకా కండక్టర్ ఇలాంటి వాటిని ఉపయోగించి దీని లోపల బిగించాం. ఇవి ఏంటంటే ఉప్పుని నీటిని సపరేట్ విడగొడుతూ ఉప్పుని బయటకు వదిలేస్తుంది, నీటిని లోపల స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఇది మనం అప్పుడు ఆ నీటిని తీసుకుని వెళ్ళి పంటలు పండిన చోటుల్లో వదిలి ఆ స్థానాన్ని పంటకు తగిన విధంగా తయారు చేయవచ్చు. ధన్యవాదాలు. Happy to be judge for selecting first, second, third in the science exhibits conducted on the eve of National Science Day. రియల్గా ఈ పిల్లలు చాలా మంచి ఆర్టిఫిషియల్ రైన్ బోరింగ్ సిస్టమ్ను కనిపెట్టారు. ఇవి ఎడారిలో బీడు భూములు కూడా అక్కడ పంటలు పండించి రైన్ ద్వారా చేయగలరు ఈ యొక్క ఈడుతోటి. నెక్స్ట్ ఎక్కడైతే అస్సలు వ్యవసాయానికి ఉపయోగపడిన ల్యాండ్ అయినా సరే ఫెర్టైల్ ల్యాండ్గా చేసే మంచి చక్కటి పరికరం కనిపెట్టారు వీళ్ళు. దీని ద్వారా అక్కడ వర్షం పడినట్టే దీని నుండి నీరు వస్తుంది. వెరీ గుడ్, చాలా మంచి సిస్టమ్ కనిపెట్టారు. సో ఇప్పుడు మనం డెజర్ట్ ఏరియాలో కూడా పంటలు పండించవచ్చు అని చైతన్య విద్యార్థులు నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా 9th క్లాస్ పిల్లలు అద్భుతమైనటువంటి ఒక పరికరాన్ని వాళ్ళు తయారు చేశారు. దీని పరికరం యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే, ఎక్కడైతే వర్షాలు ఉండవో అక్కడ వర్షాలు పడే విధంగాను, మరియు సాల్ట్ వాటర్ని మంచి వాటర్గా మార్చేటటువంటి అద్భుతమైన పరికరాన్ని ఇన్నోవేటివ్గా కనిపెట్టి దాన్ని ఆపరేట్ చేసి చూపించారు. దీనికి అంతటికీ కూడా మరి ఆ పిల్లల్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జానేశ్వర్. నేను మా స్నేహితులు ఒక ప్రయోగం చేసాము. అది ఆర్టిఫిషియల్ రైనింగ్ సిస్టమ్. నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నా. ఈరోజు సైన్స్ ఎక్స్పోలో మా మిషన్ అనేది తయారు చేసాం, ఆర్టిఫిషియల్ రైనింగ్ సిస్టమ్. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ప్లేసెస్ కూడా అగ్రికల్చర్ సూటబుల్గా చేయగలం. అంటే ఎగ్జాంపుల్స్ రాజస్థాన్, ఆఫ్రికా ప్లేసెస్లో వాడచ్చు. దీన్ని వాడటం వల్ల నీకు అగ్రికల్చర్గా మళ్ళీ వాటర్ తాగడానికి కూడా పనికి వస్తుంది.